హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రంజిత్ వ్లాగ్స్. సో ఈరోజే మా ఇండియా ప్రయాణం చాలా ఎక్సైటెడ్గా ఉంది. అసలు మొత్తం లగేజ్ అన్ని ప్యాక్ చేసుకున్నాము, నిన్ననే అయిపోయింది. జస్ట్ రెడీ అయ్యాము. ఆల్మోస్ట్ నైట్ ఉంది మా ఫ్లైట్. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అలా అవుతుంది, 1-1:30 అలా. సో ఇంకేం తినలేదు, మార్నింగ్ నుండి తినేసి స్టార్ట్ అవుదామని చూస్తున్నాము. ప్యాకింగ్ అంతా అయిపోయింది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇండియా వెళ్తున్నాం ఆఫ్టర్ 2 years. రంజిత్ ఏమో ఫోన్లో ఏదో చూసుకుంటా ఆ ల్యాప్టాప్లో మూవీ డౌన్లోడ్ చేస్తున్నాడు. సో చూద్దామని ఫ్లైట్లో. నానే తను ఇప్పట్లో మాట్లాడేలా లేడు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇండియా వెళ్తున్నాం ఆఫ్టర్ 2 years. ఇంకా ఎవ్వరికి ఏం చెప్పలేదు. వాళ్ళ అసలు ఫేసెస్ ఎలా ఉంటాయో, లేకపోతే మాకు చెప్పకుండానే వచ్చేసారు అని అనుకుంటారో ఏమో తెలియదు, కానీ మాకైతే చాలా 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 ఎక్సైట్మెంట్గా ఉంది. రేపు ఈవినింగ్ వరకు ఇండియాలో ఉంటాం. అసలు ఆ ఫీల్ చాలా బాగుంది. ఫుల్ ఆకలి వేస్తుంది. ఈ ఎక్సైట్మెంట్లో మార్నింగ్ నుండి ఆకలి కూడా కాలే. ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇప్పటివరకు ఏం తినలే. అయినా కూడా అసలు ఆకలి కూడా అవ్వట్లే. తినేసి వెళ్ళాలి, తినేసి స్టార్ట్ అవుతాం ఇప్పుడు. నానే say something. చెప్పు, వెళ్తున్నాం కదా ఈరోజు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, కానీ ఒకటే బాధ, మూవీ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఈ టైంకి ఐబొమ్మ రావట్లేదు. ఏం ఐబొమ్మనే ఉందో. సో ఇంకో 1 అవర్లో మేము స్టార్ట్ అవుతాము ఇక్కడ నుంచి. మాకు ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ ఉంది మాకు 9 PM. సో ఇక్కడ నుంచి బెంగళూరు టు హైదరాబాద్, మిడిల్లో 1 స్టాప్ ఉంది. మేమే కావాలని పెట్టుకున్నాము యాక్చువల్గా, కొంచెం ఫ్రీగా ఉంటుందని. సో అక్కడ ఒక 2-3 hours వెయిట్ ఉంది. సో అలా ఉండాలని పెట్టుకున్నాము. ఇంకా మన హైదరాబాద్లో దిగేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. అంటే రేపు ఈవినింగ్ 6 అంతే కదా. ఫోన్ చేంజ్ వస్తుంది. ఓకే, సీ యూ, బాయ్. సీ యూ ఇన్ ఇండియన్ సిరీసా? ఇండియాలో కలుద్దాం. బాయ్ బాయ్. సో మేము తినేసి స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ఇంకా ఒక 4-5 minutesలో వెళ్తాం బయటికి. ఆల్మోస్ట్ అన్ని ప్యాక్డ్ ఎమోషన్స్. సో మేము అన్ని ప్యాక్ చేసుకున్నాము. ఇందులో ఇవి మాతోనే ఉంటాయి కాబట్టి ఏమన్నా తినడానికి ఫ్రూట్స్ అలా అలో ఉంటాయి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఫ్రూట్స్, యాపిల్స్ అలా తీసుకెళ్ళాము, అలో ఉండే. బట్ ఈసారి ఎలా ఉంటుందో తెలీదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడాలి. సో ఇందులో ఫైల్స్ అవన్నీ, ల్యాప్టాప్ చార్జర్స్, ఇంకా మొత్తం ఇంకో బ్యాగ్లోనా ఎలక్ట్రిక్స్ మొత్తం కంప్లీట్. సో 2 bags, 7 kgs హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. సో ఒక దాంట్లో ఏమో జస్ట్ ఫైల్, ఇంకో చిన్న బ్యాగ్ ఉంది, అందులో బిస్కెట్ ప్యాకెట్స్ అలా ఉన్నాయి. ఫ్లైట్లో ఫుడ్ ఎట్లుంటుందో ఏమో. నేనైతే నాకంత పెద్దగా ఏదో అసలు అంతగా ఏం అనిపించదు, కానీ రంజిత్ తింటాడు బాగానే.
సో నా ఫుడ్ కూడా తనకే. ఇంకేముంది సో ఇవి లిప్ బామ్ ఇంకా ఫేస్ క్రీమ్ అలా ఉన్నాయి. సో జస్ట్ ఇవి బ్రషెస్ అలా. ఇది కూడా ఇందులో పెట్టేసాము. ఆఫ్టర్ 2 years వరంగల్కి ఎప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్, ఇండియా ఈజ్ కాలింగ్. నాన్న ఎలక్ట్రిక్ ఇది అందులో పెట్టు. షూస్ వేసుకుంటాం, అవి నీవే. ఇది క్లోజ్ చేసేనా? అయిపోలే ఇంకా డౌన్లోడ్. పాస్పోర్ట్స్ అవన్నీ, ఎలక్ట్రిక్ ల్యాప్టాప్ కానీ చార్జర్స్ కానీ ఇందులో ఈ బ్యాగ్లో పెడుతున్నాము. సో అది వచ్చేసి ఫుడ్కి అలా. ఇప్పుడే తినేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి మా లగేజ్ పైనుండి కిందికి తీసుకొచ్చి కార్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాము. మా లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాము. సో ఇంకాసేపట్లో మేము స్టార్ట్ అవుతాము. Bye friends. Just now journey started guys. మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా లగేజ్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. మమ్మల్ని దింపడానికి భాను వచ్చాడు, రంజిత్ వాళ్ళ బ్రదర్. మా లగేజ్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. మేము లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఇలా స్కానర్ మెషిన్స్ లేకుండే. ఈసారి ఇలా పెట్టారు కొత్తగా. వీళ్ళు సిస్టమ్ చేంజ్ అయిందేమో. మా పాస్పోర్ట్స్ స్కాన్ చేసిన తర్వాత లగేజ్ చేసుకోవడానికి వెళ్ళాలట. సో మేము పాస్పోర్ట్ స్కాన్ చేస్తున్నాము. మా బ్యాగ్ చెకింగ్ అంతా కంప్లీట్ అయింది. మేము ఆల్రెడీ ఇంటి దగ్గరే బ్యాగ్ వెయిట్ చూసుకొని వచ్చాం కాబట్టి వెయిట్ ఏం లేదు. 1 kgs ఇంకా తక్కువగానే ఉంది. ఇంకా మాకు టైం ఉంది. సో ఇక్కడ ఏమన్నా షాపింగ్ చేద్దామా అని చూస్తున్నాము. మేము ఎర్లీగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. యాక్చువల్గా ఎప్పుడైనా ఎర్లీగా రావాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వచ్చి హడావిడిగా వెళ్ళడం కంటే ఎర్లీగా వచ్చి కొంచెం సేపు టైం ఉన్నా కూడా అలా తిరగచ్చు. సో మేము ఈ షాప్లోకి వెళ్తున్నాము ఏమైనా తీసుకుందామని. రంజిత్ ఏమో ఇప్పుడే ఎందుకు, మొత్తం అన్ని షాపింగ్ అయిపోయింది కదా, ఆల్రెడీ ప్యాక్ కూడా చేసేసాం మనము, ఎందుకు అని అంటున్నాడు. ఇంకా టైం ఉంది కదా, ఏం తీసుకోకున్నా అలా తిరుగుదామని వచ్చాము. ఇక్కడ చూస్తేనేమో చాలా కాస్ట్ ఉంది. ఎయిర్పోర్ట్లో బయట వాటికంటే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది. సో చూస్తున్నాను. మేము ఆ షాప్లో ఆల్కహాల్ ఒక 2 బాటిల్స్ తీసుకున్నాము. అది తీసుకొని వెళ్తున్నాము. ఇంకా కాసేపు తిరిగాము. ఇంకా వెళ్దాంలే అనేసి వెళ్తున్నాము. ఆల్రెడీ క్యూ ఉంది ఇక్కడ. Yeah, 32H. 32H, put that side in the back. Thank you. Yes. देखा మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసి మా సీట్లో కూర్చున్నాము. నాకు విండో సీట్ వచ్చింది. రంజిత్ ఇక్కడ కూర్చుంటా అన్నాడు. బట్ నేనే కూర్చున్నా. పక్కన అబ్బాయి వచ్చేసరికి ఎప్పుడు ఇలానే అవుతుంది. బయట వర్షం పడుతుంది. చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? వర్షం పడుతుంది. సో ఇంకాసేపట్లో వెళ్తా. ఏమైనా మూవీస్ చూద్దామని నా ముందున్న స్క్రీన్ ఓపెన్ చేస్తే ఆ కీప్యాడ్ అస్సలు పనిచేస్తలేదు.
ల్యాప్‌టాప్, ఇంకా బిస్కెట్స్ తెచ్చుకున్న బ్యాగ్ నేను నా దగ్గరే పెట్టుకున్నాను. పైన పెట్టలేదు. ఎందుకంటే ఊకే లేచి తీసుకోవడం ఎందుకు అని నా దగ్గరే పెట్టుకున్నా. 9:40 అలా అవుతుంది టైమ్. మేము ఆఫ్టర్‌నూన్ తిన్నాము. ఇప్పటివరకు ఏం తినలేదు. అందుకనేసి బిస్కెట్స్ తింటున్నాము. ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. ఇంకా 1 డే అయితే ఇండియా వచ్చేస్తాము. మాకు ఫ్లైట్‌లో పెట్టిన ఫుడ్ మనకు నాన్ వెజ్ కావాలా ఆర్ వెజ్ కావాలా అని వాళ్ళే అడుగుతారు. సో, మన చాయిస్ బట్టి ఏది తీసుకుంటే అదే ఇస్తారు. మేము నాన్ వెజ్ చూజ్ చేసుకున్నాము. సో, చికెన్ విత్ రైస్, ఇంకా ఏదో స్పైసీ కర్రీ విత్ చాక్లెట్, ఇంకా బ్రెడ్, వాటర్, ఇంకా మనకు ఏదైనా జ్యూసెస్ కావాలంటే జ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను ఆరెంజ్ జ్యూస్ చూజ్ చేసుకున్నాను. నాన్ వెజ్ రంజిత్ కూడా సేమ్ తీసుకున్నాడు. సో, తనకు కూడా సేమ్ వచ్చాయి. ఇంకా క్రంచీ కార్న్ కూడా తీసుకున్నాము. కొంచెం తిన్నాను నేను చికెన్ రైస్, నాకు నచ్చలేదు. నైట్ మీల్ తినేసి మేము పడుకున్నాము. పడుకొని లేచి చూసేసరికి తెల్లారింది. సో, మార్నింగ్ లేవగానే చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాము కాబట్టి నైటే అలా 3కి అలా దిగాము ఇండియాలో. ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఇడ్లీ ఏదేంటో తెలీదు, సాంబార్, నాన్ వెజ్, ఆమ్లెట్, టమాటో కర్రీ, అదేంటో తెలీదు. బెంగళూరులో ల్యాండ్ అయ్యాం. చెక్ ఇన్ అయిపోయింది. నెక్స్ట్ హైదరాబాద్. నెక్స్ట్ దమ్ బిర్యానీ. 4 hours వెయిట్ చేయాలి. 5కి ఉంది. 5కి ఎక్కితే 6కి హైదరాబాద్లో ఉంటాం. దిగగానే ఫస్ట్ పోయి బావర్చి బిర్యానీ తింటాం. దెన్ ఆఫ్టర్ ఇంటికి పోయి అందరికి షాక్ ఇస్తాం. బెంగళూరులో ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. చూస్తున్నారా, గ్రీనిష్గా మొత్తం వుడెన్ కట్టెలా. బెంగళూరులో దిగేసాము. పైనుండి చూస్తే ఫ్లైట్ ఎంత చిన్నగా కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద ఫ్లైట్ పైకి వెళ్ళాక చిన్నగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుండి నేను ఏంది ఫ్లైట్ ఇంత చిన్నగా ఉన్నది అనుకునేదాన్ని. ఫైనల్లీ ల్యాండెడ్. మొత్తానికైతే వచ్చేసాము. మా లగేజ్తో ఉన్నాము. This one. Finally we are reached. Enjoy పండుగ. Finally we are here. Finally we are here. హడావిడి హైదరాబాద్ మొత్తం